దశాబ్దాల జమ్మూ కాశ్మీర్ ప్రజల కళ నెరవేరనుంది. 1500 కోట్లతో నిర్మించిన ఆర్చ్ బ్రిడ్జ్ చీనాబ్ నదిపై రైళ్ల రాకపోకలకు సిద్ధమైంది. 2003లో ప్రారంభమైన ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఉగ్రవాదుల భయం, ప్రకృతి మార్పుల వల్ల ఇంతకాలానికి పూర్తయింది. ట్రయల్ రన్ కూడా పూర్తి కావడంతో భారత్లోని ఇతర రాష్ట్రాలకు ఉన్నట్లుగానే ఇక కాశ్మీర్కు కూడా కనెక్టివిటీ పెరగనుంది. ప్రపంచంలోనే ఎత్తైన ఈ బ్రిడ్జితో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పరుగులు పెట్టనుంది. అక్కడి పర్యాటక రంగం రూపురేఖలను చీనా బ్రిడ్జ్ పూర్తిగా మార్చనుంది. భూతల స్వర్గాన్ని మరింత ఈజీగా చూసొచ్చే అవకాశం ఉంది. ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరైన జమ్మూ కాశ్మీర్లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన ఈ వంతెన కత్రా, బనీహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో కీలక అనుసంధానంగా నిలవనుంది. ఈ బ్రిడ్జ్ను గోల్డెన్ జాయింట్ గా పిలుస్తున్నారు. చివర నుంచి విల్లు ఆకారంలో ఉన్న నిర్మాణం బ్రిడ్జ్ మధ్యలో కలుసుకుంటుంది. మేఘాలపై వంతెన కట్టారా అన్నట్లు ఉండే బ్రిడ్జ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తి కావడంతో అతి త్వరలో రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ బ్రిడ్జ్ ద్వారా రాంబాస్ నుంచి రియాసీకి రైలు సర్వీసులో ప్రారంభం కానున్నట్లు ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది. దీంతో జమ్మూ కాశ్మీర్ అందాల జాబితాలో ఈ రైల్వే బ్రిడ్జ్ కూడా చేరనుంది. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు ఉంటుంది. అంటే ఈఫిల్ టవర్ కన్నా ఎక్కువ అన్నమాట. 1315 మీటర్ల పొడవుండే ఈ వంతెనను దాదాపు 1500 కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. బలమైన గాలులతో పాటు భూకంపాలు, బాంబు దాడులను తట్టుకునేలా దీన్ని నిర్మించారు. 10,619 మెగాటన్నుల బరువుండే ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో 28,660 మెగాటన్నుల ఉక్కును వినియోగించారు. చైనాలోనే బెయిపాన్ నదిపై ఉన్న షబాయి రైల్వే వంతెనే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎత్తైనది. ఈ వంతెన ఎత్తు 275 మీటర్లు ఉంటుంది. ప్రపంచ వింతైన ఈఫిల్ టవర్ కన్నా చీనా బ్రిడ్జ్ 30 మీటర్లు ఎత్తు ఉండడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచంలో 7 వింతలే ఉండగా చీనా బ్రిడ్జ్ 8వ వింతగా నిలిచే అవకాశముందని అక్కడి వారు చెబుతున్నారు. ఈ ఏడాది చివరికల్లా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయి సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పట్టే ఈ బ్రిడ్జ్ నిర్మాణం భారతదేశ ప్రజలు గర్వించే అంశమని అధికారులు అంటున్నారు.